పుష్ప 2 ప్రీమియర్‌లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత 2 వారాలుగా అక్కడే ఉన్న బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది పుష్ప 2 చిత్ర బృందం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ శ్రీతేజ్‌ను పరామర్శించాడు. బుధవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన అక్కడ బాలుడి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, రేవతి కుటుంబాన్ని పూర్తిగా తాము ఆదుకుంటామని అల్లు అరవింద్ భరోసా ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించిందన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ ఆస్పత్రికి రాలేకపోయారని వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని, బన్నీ కూడా త్వరలోనే వచ్చి బాలుడిని పరామర్శిస్తాడని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. కాగా మంగళవారం రాత్రి శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ ని విడుదల చేశారు వైద్యులు. శ్రీతేజ్ కు వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నాం. అతనికి జ్వరం పెరుగుతుంది. మినిమం ఐనోట్రోప్స్ లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయి. ఫీడ్లను కూడా బాగానే తట్టుకుంటున్నాడు. అలాగని అతను పూర్తిగా హెల్దీగా ఉన్నాడని ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం అతని హెల్త్ కండిషన్ దృష్ట్యా వెంటిలేటర్ నుంచి బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. శ్రీతేజ్ కు మెదడికి ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా మాత్రమే ఆహారం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా ఆస్పత్రిలో పిల్లాడికి కావాల్సిన అన్ని వైద్య సదుపాయాలు పుష్ప 2 చిత్ర బృందం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే సింగపూర్ నుంచి ప్రత్యేకంగా ఇంజెక్షన్స్ కూడా తెప్పించారు. కాగా ఈ ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీ వాసు, మైత్రి మూవీ నిర్మాతలు అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎప్పటికప్పుడు శ్రీతేజ్ హెల్త్ అప్డేట్ ని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాత బన్నీ వాసు తరచుగా ఆస్పత్రికి వస్తూ శ్రీతేజ్ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. పుష్ప 2 ప్రీమియర్‌లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత 2 వారాలుగా అక్కడే ఉన్న బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది పుష్ప 2 చిత్ర బృందం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ శ్రీతేజ్‌ను పరామర్శించాడు. బుధవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన అక్కడ బాలుడి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, రేవతి కుటుంబాన్ని పూర్తిగా తాము ఆదుకుంటామని అల్లు అరవింద్ భరోసా ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించిందన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ ఆస్పత్రికి రాలేకపోయారని వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని, బన్నీ కూడా త్వరలోనే వచ్చి బాలుడిని పరామర్శిస్తాడని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. కాగా మంగళవారం రాత్రి శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ ని విడుదల చేశారు వైద్యులు. శ్రీతేజ్ కు వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నాం. అతనికి జ్వరం పెరుగుతుంది. మినిమం ఐనోట్రోప్స్ లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయి. ఫీడ్లను కూడా బాగానే తట్టుకుంటున్నాడు. అలాగని అతను పూర్తిగా హెల్దీగా ఉన్నాడని ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం అతని హెల్త్ కండిషన్ దృష్ట్యా వెంటిలేటర్ నుంచి బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. శ్రీతేజ్ కు మెదడికి ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా మాత్రమే ఆహారం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా ఆస్పత్రిలో పిల్లాడికి కావాల్సిన అన్ని వైద్య సదుపాయాలు పుష్ప 2 చిత్ర బృందం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే సింగపూర్ నుంచి ప్రత్యేకంగా ఇంజెక్షన్స్ కూడా తెప్పించారు. కాగా ఈ ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీ వాసు, మైత్రి మూవీ నిర్మాతలు అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎప్పటికప్పుడు శ్రీతేజ్ హెల్త్ అప్డేట్ ని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాత బన్నీ వాసు తరచుగా ఆస్పత్రికి వస్తూ శ్రీతేజ్ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. పుష్ప 2 ప్రీమియర్‌లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత 2 వారాలుగా అక్కడే ఉన్న బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది పుష్ప 2 చిత్ర బృందం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ శ్రీతేజ్‌ను పరామర్శించాడు. బుధవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన అక్కడ బాలుడి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, రేవతి కుటుంబాన్ని పూర్తిగా తాము ఆదుకుంటామని అల్లు అరవింద్ భరోసా ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించిందన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ ఆస్పత్రికి రాలేకపోయారని వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని, బన్నీ కూడా త్వరలోనే వచ్చి బాలుడిని పరామర్శిస్తాడని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. కాగా మంగళవారం రాత్రి శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ ని విడుదల
చేశారు వైద్యులు. శ్రీతేజ్ కు వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నాం. అతనికి జ్వరం పెరుగుతుంది. మినిమం ఐనోట్రోప్స్ లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయి. ఫీడ్లను కూడా బాగానే తట్టుకుంటున్నాడు. అలాగని అతను పూర్తిగా హెల్దీగా ఉన్నాడని ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం అతని హెల్త్ కండిషన్ దృష్ట్యా వెంటిలేటర్ నుంచి బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. శ్రీతేజ్ కు మెదడికి ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా మాత్రమే ఆహారం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా ఆస్పత్రిలో పిల్లాడికి కావలసిన అన్ని వైద్య సదుపాయాలు పుష్ప 2 చిత్ర బృందం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే సింగపూర్ నుంచి ప్రత్యేకంగా ఇంజెక్షన్స్ కూడా తెప్పించారు. కాగా ఈ ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాసు, మైత్రి మూవీ నిర్మాతలు అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎప్పటికప్పుడు శ్రీతేజ్ హెల్త్ అప్డేట్ ని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాత బన్నీవాసు తరచుగా ఆస్పత్రికి వస్తూ శ్రీతేజ్ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. పుష్ప 2 ప్రీమియర్ లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత 2 వారాలుగా అక్కడే ఉన్న బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది పుష్ప 2 చిత్ర బృందం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ శ్రీతేజ్ ను పరామర్శించాడు. బుధవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన అక్కడ బాలుడి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, రేవతి కుటుంబాన్ని పూర్తిగా తాము ఆదుకుంటామని అల్లు అరవింద్ భరోసా ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించిందన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ ఆస్పత్రికి రాలేకపోయారని వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని, బన్నీ కూడా త్వరలోనే వచ్చి బాలుడిని పరామర్శిస్తాడని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. కాగా మంగళవారం రాత్రి శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ ని విడుదల చేశారు వైద్యులు. శ్రీతేజ్ కు వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నాం. అతనికి జ్వరం పెరుగుతుంది. మినిమం ఐనోట్రోప్స్ లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయి. ఫీడ్లను కూడా బాగానే తట్టుకుంటున్నాడు. అలాగని అతను పూర్తిగా హెల్దీగా ఉన్నాడని ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం అతని హెల్త్ కండిషన్ దృష్ట్యా వెంటిలేటర్ నుంచి బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. శ్రీతేజ్ కు మెదడికి ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా మాత్రమే ఆహారం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా ఆస్పత్రిలో పిల్లాడికి కావలసిన అన్ని వైద్య సదుపాయాలు పుష్ప 2 చిత్ర బృందం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే సింగపూర్ నుంచి ప్రత్యేకంగా ఇంజెక్షన్స్ కూడా తెప్పించారు. కాగా ఈ ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాసు, మైత్రి మూవీ నిర్మాతలు అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎప్పటికప్పుడు శ్రీతేజ్ హెల్త్ అప్డేట్ ని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాత బన్నీవాసు తరచుగా ఆస్పత్రికి వస్తూ శ్రీతేజ్ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. పుష్ప 2 ప్రీమియర్ లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత 2 వారాలుగా అక్కడే ఉన్న బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది పుష్ప 2 చిత్ర బృందం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ శ్రీతేజ్ ను పరామర్శించాడు. బుధవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన అక్కడ బాలుడి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, రేవతి కుటుంబాన్ని పూర్తిగా తాము ఆదుకుంటామని అల్లు అరవింద్ భరోసా ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించిందన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ ఆస్పత్రికి రాలేకపోయారని వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని, బన్నీ కూడా త్వరలోనే వచ్చి బాలుడిని పరామర్శిస్తాడని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. కాగా మంగళవారం రాత్రి శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ ని విడుదల చేశారు వైద్యులు. శ్రీతేజ్ కు వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నాం. అతనికి జ్వరం పెరుగుతుంది. మినిమం ఐనోట్రోప్స్ లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయి. ఫీడ్లను కూడా బాగానే తట్టుకుంటున్నాడు. అలాగని అతను పూర్తిగా హెల్దీగా ఉన్నాడని ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం అతని హెల్త్ కండిషన్ దృష్ట్యా వెంటిలేటర్ నుంచి బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. శ్రీతేజ్ కు మెదడికి ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా మాత్రమే ఆహారం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా ఆస్పత్రిలో పిల్లాడికి కావలసిన అన్ని వైద్య సదుపాయాలు పుష్ప 2 చిత్ర బృందం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే సింగపూర్ నుంచి ప్రత్యేకంగా ఇంజెక్షన్స్ కూడా తెప్పించారు. కాగా ఈ ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాసు, మైత్రి మూవీ నిర్మాతలు అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎప్పటికప్పుడు శ్రీతేజ్ హెల్త్ అప్డేట్ ని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాత బన్నీవాసు తరచుగా ఆస్పత్రికి వస్తూ శ్రీతేజ్ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.
పుష్ప 2 ప్రీమియర్‌లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత 2 వారాలుగా అక్కడే ఉన్న బాలుడి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది పుష్ప 2 చిత్ర బృందం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ శ్రీతేజ్‌ను పరామర్శించాడు. బుధవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన అక్కడ బాలుడి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, రేవతి కుటుంబాన్ని పూర్తిగా తాము ఆదుకుంటామని అల్లు అరవింద్ భరోసా ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించిందన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ ఆస్పత్రికి రాలేకపోయారని వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని, బన్నీ కూడా త్వరలోనే వచ్చి బాలుడిని పరామర్శిస్తాడని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. కాగా మంగళవారం రాత్రి శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ ని విడుదల చేశారు వైద్యులు. శ్రీతేజ్ కు వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నాం. అతనికి జ్వరం పెరుగుతుంది. మినిమం ఐనోట్రోప్స్ లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయి. ఫీడ్లను కూడా బాగానే తట్టుకుంటున్నాడు. అలాగని అతను పూర్తిగా హెల్దీగా ఉన్నాడని ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం అతని హెల్త్ కండిషన్ దృష్ట్యా వెంటిలేటర్ నుంచి బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. శ్రీతేజ్ కు మెదడికి ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా మాత్రమే ఆహారం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా ఆస్పత్రిలో పిల్లాడికి కావాల్సిన అన్ని వైద్య సదుపాయాలు పుష్ప 2 చిత్ర బృందం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే సింగపూర్ నుంచి ప్రత్యేకంగా ఇంజెక్షన్స్ కూడా తెప్పించారు. కాగా ఈ ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాసు, మైత్రి మూవీ నిర్మాతలు అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎప్పటికప్పుడు శ్రీతేజ్ హెల్త్ అప్డేట్ ని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాత బన్నీవాసు తరచుగా ఆస్పత్రికి వస్తూ శ్రీతేజ్ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. పుష్ప 2 ప్రీమియర్‌లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం